ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు ఇదేనా? అది టాంగా. ఇది జట్కా. రెంటికి తేడా ఏంటో? గుర్రం కళ్ళు తెరుచుకుని పరిగెడితే అది టాంగా, మూసుకుని పరిగెడితే జట్కా. అంటే ఇది ఇప్పుడు మూసుకుని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి, తాగండి. ఎవరితరా ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మరే అండి, వాడి ఇంటికి రంగులు వేయించలేడు గాని ఇంటి నిండా కలర్సారా. కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలీదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్. ఎందుకు కొట్టావు? మరి మేము కొట్టావు? లైఫ్ లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గానీ పడిపోవాలంటే ఏముందిరా? నోరు జారినా చాలు, టైర్ జారినా చాలు. నువ్వు కిందకెందుకు దిగావు? నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. రాయ్, బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలన్నారు. సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉందండి. చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని. అక్కర్లేదు. ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పొట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు. అది అంతితేనే తలంటుకోవాలి, లేకపోతే నూనె అమ్ముకునే దానిలో ఇంట్లోనే కూర్చోవాలి. వదినా, అంతా ఓకేనా? షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లోనే లేదు. ఏం హాయ్ అండి. నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైంకి వచ్చినాయి. బాగున్నారా? ఎవరండి డ్యూడే? మా హైదరాబాద్ మామయ్య కూతుర్రా. బాగుందా? బాగుందండి. బట్టలు వేసుకుంటే ఇంకా బాగుండేవారండి. వాడికి ఇది మామూలే. మామూలా?
చెవుల్లోంచి రీసౌండ్ వచ్చేస్తుంది. ఏమండి ఆ? ఏంటండి పైకి వస్తారా? నానా కష్టాలు పడుతున్నానండి, దానికోసమే. మెట్లెక్కితే సరిపోతుంది. అమ్మా, హైదరాబాద్ మామయ్య కూతురే. ఏమందిరా? అబో బ్రహ్మాండం, మంచితనానికి మారిపేరులో ఉంది. లక్కీగా అత్తయ్య పోలికేం రాలేదు, లేదంటే అనసూయ కాదు అసూయ అని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయడానికి పోయిందేంటి? మంగమ్మ రాక్షసి అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్ట్రక్ అయింది, రావట్లేదు. దీనికి కొట్టదురా. నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది. మార్చుకోండి మార్చుకోండి. దీనికి కొట్టదురా. మీరు వెళ్తే తలుపు హే, మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం. తెరిచి ఉండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటది. ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అనయ్య, హైదరాబాద్ పిలుస్తోంది. కల్లపూడి కమింగ్. అంతా ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిమ్మలు పెంచాం కన్ను కావాలా? కొంచెం ఖర్చు చూసుకోండి బాబు. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొనుకాడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను. ఏదో చెప్తున్నారు. ఏసీ. ఏసీ. చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు, సిల్క్ తాడు, సర్వికర్రా తీసుకురారా. ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి, పట్టుకోండి పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా, పద.